సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సాధారణంగా మనం దేవతలని ఆరాధించేటప్పుడు ఆలయాల్లో అయినా ఇంట్లో అయినా ఒక పటం రూపంలో కానీ మూర్తి రూపంలో కానీ ఆరాధిస్తూ ఉంటాం. కానీ శివుడి విషయానికి వచ్చేసరికి ఎటువంటి రూపం ఉండదు, ఒక లింగ రూపం మాత్రమే ఉంటుంది. ఎందుకని లింగ రూపంలో ఆరాధిస్తూ ఉంటాం? శివలింగము సృష్టి స్థితి లయాలకు చిహ్నము. సృష్టి అంటే అది కింద ఉన్న పీఠము, స్థితి పానవట్టము, లయము పైన ఉన్న లింగ రూపం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే శివలింగం. శివలింగాన్ని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టే. అనంత పద్మనాభం ఎలా అనుకుంటాడు, చక్కగా అలా ఉంటుంది పానవట్టం. బ్రహ్మదేవుడు స్థిరంగా పద్మాసనం మన తామరపులో కూర్చుంటాడు, అలాగే ఉంటుంది కింద ఉన్నటువంటి పీఠం. లయము, లయము అంటే పైన ఉన్నటువంటి లింగ రూపము. అదే రూపం ఉంటుందా అంటే ఉంటుంది, ఉండదా అంటే ఉండదు. అరూప రూపం, అరూపము రూపము. అందుకే ఇక్కడ ఇది ఈ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఇంకా ఏ దేవతా విగ్రహానికి ఉండదు. అభిషేక ప్రియుడు శివుడు అంటారు. చక్కగా ఓ మంచినీళ్ళు ఆయన పైన పోస్తే మనకి ఏదైనా సిద్ధిస్తుందని ఓ బిల్వపత్రం ఆయన పైన పెట్టి చేసే చాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వము శక్తి అక్కడ ఉంది. మహావిష్ణు ఆలయానికి వెళ్ళి మహావిష్ణుని పూజిస్తాము. బ్రహ్మదేవుడికి ఆలయాలే ఉండవు. ఎక్కడో నార్త్ ఇండియాలో ఒకటి, ఎక్కడో బ్రహ్మలింగం అని శివుడికి 4 వైపులు 4 మొహాలు పెట్టి బ్రహ్మలింగం అని బ్రహ్మదేవుడిలాగా పూజిస్తారు. కానీ ప్రతి శివలింగంలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. బ్రహ్మని విష్ణుని సృష్టి స్థితి లయము ముగ్గురు చూస్తున్నాం. అప్పుడు మనము త్రిమూర్తుల్ని ఒకేసారి పూజించినట్టు. ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అంటారు కదా, సేమ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే శివలింగం. ఓకే, అయితే ఇప్పుడు మనం ముగ్గురు దేవతల్ని ఒకే దగ్గర ఆరాధించినట్టుగా భావిస్తున్నాము. శివలింగం భావించడం కాదు, అదే వాస్తవం. మరి ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి నియమాలు, కట్టుబాట్లు, వీళ్ళే తాకాలి వాళ్ళు తాకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయా? ఇప్పుడు లింగ రూపంలో ఉన్న శివుణ్ణి ఆరాధించే విషయానికి వచ్చేసరికి ఆడవాళ్ళు శివలింగాన్ని తాకకూడదు అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇంకొకటి శివలింగాన్ని ఇంట్లోనే పెట్టకూడదు అని చెప్పి. అంటే ఫోటో రూపంలో పెట్టిన ఆ దేవుడి ఫోటో మనకు పూజ చేయడానికి ఓకే, లింగ రూపంలో ఉన్న దేవుణ్ణి మాత్రం మనం ఇంట్లోకి తీసుకురాకూడదు. అంటే ఇది వాస్తవమా, లేదంటే తెలిసి తెలియక చెప్పే మాటలా? అసలు ఏమనుకోవాలంటారు? శివలింగాన్ని ఇంట్లో పెట్టి పూజించి మనము భరించలేము. అంటే శక్తినా? విపరీతమైన శక్తి. అది శివలింగం యొక్క ప్రత్యేకత నేను మీకు చెప్తాను, చాలా ఆశ్చర్యపోతారు. వాస్తవం కూడా. శివలింగము యాక్చువల్గా ఒక మెమరీ కార్డ్. దాన్ని పెట్టి మనం పోయేసి కష్టాలన్నీ చెప్పామనుకో, మెమరీ కార్డ్ మొత్తం రిసీవ్ చేసుకుంటుంది, దానికి వడ్డేసి మళ్ళీ కష్టాలే రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే అట్లా మనం చెప్పిందే కదా ముందర, ఓహో ఇతను కష్టాలు ఎక్కువ కావాలని అడుగుతున్నాడు, అదే ఇద్దామని ఇస్తుంది. ఉన్నాయని చెప్తున్నాం కానీ కావాలని అడగట్లేదు, తీర్చమని చెప్తున్నాం. కష్టం 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 అంటున్నాం, ఓ నేడుస్తున్నాం అంటే ఇతనికి ఏడవడం అంటే ఇష్టం అనేసి ఇంకా ఎక్కువ ఏడ్చేటికి మళ్ళీ వస్తుంది ఎనర్జీ. అప్పుడు ఏం చేయాలి? మొత్తం శుభాలే చెప్పాలి. సమస్త శుభాలు జరగాలి స్వామి, సమస్త శుభాలు ప్రసాదించు స్వామి, సమస్త శుభాలు అనుగ్రహించు స్వామి అంటే ఓ సమస్త శుభాలు కావాలన్నా సరే తీసుకొని సమస్త శుభాలే ఇస్తుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. దీనికి ఎగ్జాంపుల్ లైవ్ రిపోర్టు మార్కండేయుడు. నేను మరణించను నేను మరణించను నేను మరణించను అని శివలింగాన్ని పట్టుకునేసాడు ఆయన గట్టిగా. అవును, అదే చెప్పాడు, వేరే ఏం చెప్పలేదు. కానీ ఆయన ఎంత తీవ్రమైనటువంటి భయము, ఉద్విగ్నత, ఆతృత, ప్రాణభయంతో, శివుడిపైన నమ్మకంతో ఆ శివలింగాన్ని ఆయన జీవితంలో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా చిన్నప్పుడు అలా హగ్ చేసుకోవడము. యమధర్మరాజు వేస్తే శివలింగంతో తగులుకునేది, ఈయనకి యమధర్మరాజు టైం టు టైం తీసుకెళ్ళాలి, లాగుతా ఉంటే శివలింగంతో పోతా ఉంది. అప్పుడు ఏమైంది శివుడికి, నా మెడకేస్తావు నువ్వు, ఆయన పైకి లేసాడు. ఆయన ఒక తండ్రి ఎడం కాలుతో, నువ్వు ఇప్పుడు ఎంత వయసు అంతే వయసుతో శాశ్వతంగా ఉంటావు అని చిరంజీవికి ఆశీర్వదించేసాడు. ఆయన ఏమడిగాడు, నాకు మరణమే లేదని. శివలింగం ఏమిస్తుందని చెప్పాను, ఏమడితే అది ఇస్తుందని చెప్పాను కదా, అదే ఇచ్చేసింది. మార్కండేయుడే మనకు. ఆయన విజయ గర్వంతో కైలాసానికి వెళ్ళండి, ఇది కామెడీగా చెప్తారు. పార్వతి హారతి ఎత్తుకొచ్చిందంట. ఈయన విజయ గర్వంతో నేను యమధర్మరాజు ఒక తండ్రి నిర్వహింది. ఎందుకండి అంత గర్వపడిందండి, ఈరోజు యమధర్మ అది నా కాళ్ళు నీ కాళ్ళు కదా, నేను అంటే మామ భాగం పార్వతీదేవిది, నా కాళ్ళతో నువ్వు దన్నేసి నువ్వేదో సాధించుంటున్నావు అని. ఇది కామెడీగా చెప్తారు. అంటే శివలింగము మనం ఆరాధిస్తే ఇవ్వనదంటూ లేదు.
కాబట్టి ఇంట్లో శివలింగాన్ని పెట్టి నానా కష్టాలు చెప్తా ఉంటే అది అదే లోడ్ కష్టాలతో లోడ్ అయిపోయి ఆ శివలింగం నుంచి కష్టాలే బయట వస్తుంటాయి. శివలింగాన్ని ఇంట్లో పెట్టి కొంతమంది ఇప్పుడు ఏరా అంటే సులభంగా ఏది మాట్లాడడానికి రిస్ట్రిక్షన్ లేవని ఏదంటే అది మాట్లాడుతుంటారు. నోటితో చెప్పలేని మాటలు, చెవులతో వినలేని మాటలు మాట్లాడుతుంది. శివలింగం ఉన్న చోట అవి మాట్లాడితే ఏమవుతుంది? వీళ్ళు నవ్వులు పాలవుతారు. శివలింగం ఇంట్లో ఉంటే క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ 24/7 క్రమశిక్షణ ఉంటేనే శివలింగం మనం తట్టుకోగలం. ఓకే ఓకే. అక్కడ బాత్రూమ్ ఉండడము, అక్కడ అరవడము, ఆడ బట్టలు మార్చుకోవడము, ఆడ కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవడము, అక్కడ ఇంకేదో మాంసం వండి తినడము, చికెన్ వండామండి ఆ తలపేసే కొంచెంసేపు అంటే ఆ తలపేసేస్తే సరిపోయింది, అది కేవలంగా ఆ తలపడి మూసే అదంతా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాన్ని ఇంట్లో పెట్టి ఇటువంటివి ఎంత చేస్తుంటే ఎంత ఇదిగా ఉంటుంది ఆలోచించుకుంటే. కరెక్ట్. ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఒక చిన్న గ్రామంలో సున్నం పోస్తారు రోడ్డు వైపు, అంతా క్లీన్ చేస్తారు చెట్లు మొత్తం, అందరూ అటెన్షన్లో ఉంటారు, అధికారులు అటెన్షన్లోకి వస్తారు, ఎమ్మెల్యే వస్తున్నాడు ఇట్లా అనుకుంటారు. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంట్లో ఉంటే ఇంకెట్టుండాలి? అంటే మీరు చెప్పింది ఒక రకంగా వాస్తవమే, కానీ నాకు ఇంకొకటి అడగాలనిపిస్తుంది. అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇవన్నీ చేస్తే ఎలా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఆగ్రహిస్తారు, అసలు వాళ్ళు లేనిది ఎక్కడండి? అది ఓకే, మీరు చెప్పేది ఈశ్వర సర్వభూతానం. ఇప్పుడు క్షేత్ర మహత్యం అని ఒకటి ఉంటుంది, కాశీ క్షేత్రము, క్షేత్ర మహత్యం. అవును. మరి శివుడు ఇక్కడ కూడా ఉన్నాడు కదా, మళ్ళీ అక్కడ దాకా ఎందుకు పోవాలి? నిగ్రహం లేనివాడు విగ్రహం దగ్గరికి వెళ్తాడు, నిగ్రహం ఉన్నవాడు తాను ఎక్కడున్నా భగవంతుడు చూడగలుగుతాడు. ఆ స్థాయిని సాధన ద్వారా సాధించుంటాడు ఇతను. భక్త రామదాసుకి రాముడే పోయి డబ్బులు కట్టాడు మన చరిత్ర ఉంది. మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు పోలేదు? రాముడు భజన ఎంతమంది చేయలేదు, ఎందుకు రప్పించుకోలేకపోయారు? ఆ నిగ్రహాన్ని అసలు సాధించాడు. ఓకే. మరి అందరికీ అది సాధ్యమైతే మీరు అనేది సరిపోతుంది. అది సాధ్యం కానప్పుడు క్షేత్ర మహత్యం. ఇప్పుడు గోశాల ఉంటుంది, గోశాల దగ్గర అత్యద్భుతమైన శక్తి ఉంటుంది. అక్కడ ఒక్కసారి మంత్రం చెప్తే 100 సార్లు చెప్పిన ఫలితం వస్తుంది. గోశాలలో మంత్రోపదేశం తీసుకుంటారు, గోశాలలో అక్షరాభ్యాసం చేసుకోవచ్చు, గోశాలలో సాధన చేసుకోవచ్చు. గోవు ముక్కోటి దేవతల నిలయం. అవును. మరి ఆ గోశాల ఉందంటే అదొక క్షేత్రమే లెక్క, ధర్మదేవత క్షేత్రం అది. కాబట్టి ఆ యొక్క స్థాన బలం అందుకు. కాబట్టి మనం ఇంట్లో పెట్టుకొని అపరిశుభ్రంగా అపరిపక్వమైన మాటలతో స్వార్థాలతో, మనిషి స్వార్థపరుడు, నరజాతి సమస్తం పరపీడన పరాయణం. మరి ఇంత అద్భుతమైనటువంటి దేవతాశక్తి యొక్క స్వరూపాన్ని ఇక్కడ పెట్టుకొని ఉండడం వల్ల అది మెమరీ కార్డ్ అని చెప్పాను, మనం ఏం చెప్పినా లాగేస్తూ ఉంటుంది అది. ఒకప్పుడు పోయి అలా భరించలేకుండా శివలింగాలను నీళ్ళలో వదిలేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల చాలా మంది శివలింగాలు దొరుకుతాయి. అలా ఎప్పుడో పూర్వీకులు వదిలేసిన లింగాలు భరించలేక పూజలు చేయలేక, గంగాదేవులు ఎందుకు వదలాలంటే ఆమె ఒక దేవత, దేవతను దేవతలో ఐక్యం చేస్తున్నారు, వదిలేస్తారు, అప్పుడు దోషం లేదు. ఎక్కడో రోడ్లో పారేసేదానికన్నా దేవతలు విఘ్నేశ్వరుని వాళ్ళ తల్లి అయినటువంటి తల్లితో సమానం గంగాదేవులు వెళ్తారు. శరణవరాత్రులప్పుడు కూడా కాళికాదేవిని కూడా గంగలోనే వెళ్తారు. ఆమె స్వీకరించిందంటూ లేదు. గంగాదేవి మనిషి చనిపోతే అస్థికులు గంగలోనే వెళ్తారు. చనిపోయేటప్పుడు ఆ నోట్లో నీళ్ళు పోసే వాళ్ళు లేకుండా చచ్చారంటారు. ఆ నీళ్ళు పోసినా కూడా బతికేదేమీ లేదు, కానీ చల్లగా ప్రాణం పోతుంది. గంగాదేవితో స్టార్ట్ అయిన జీవితం గంగాదేవితో ముగుస్తుంది. ఆమె గొప్ప దేవత. అందుకు శివలింగాలు అలా వదిలేసేవాళ్ళు. మాకు అక్కడ లోటుతో ఉంటే శివలింగం దొరికింది వచ్చి భూమిలో పూడిపోయేవి. అప్పట్లో వాళ్ళు భరించలేకుండా ఆశపడి ఇండ్లలో పెట్టుకుని లేదా ఇంకేదో చేసి గంగాదేవిలో వెళ్తే ప్రశాంతం అయిపోతుంది, మనకు పైన దేవతాగ్రహం రాదు. ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటే మనం ఆ శక్తిని భరించలేమని చెప్తున్నారు, కానీ ఇంట్లో ఉండటం వల్ల మనం నిత్యము అభిషేకము, నైవేద్యము ఇవన్నీ చేయలేము. కాబట్టి అంటే ఒక అతిథిని మనం ఇంట్లో పిలిస్తేనే మర్యాద చేయకపోతే బాగోదు, అలాంటిది భగవంతుడికి లోటు చేస్తే మంచిది కాదు అని చెప్పి మనం పెట్టుకోకూడదు అంటారు కదా, దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? కరెక్టే, అది ఇవన్నీ నేను చెప్పిన మెమరీ కార్డ్ అని మీకు చెప్పాను, ఇప్పుడు ఉన్నటువంటి భాషలో అది స్వీకరించేస్తుంది, మంచిని చెడ్డంతా లాగేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఎక్కువగా చెడ్డనే, ఎక్కువ బాధని, దుఃఖాన్ని, ద్వేషాన్ని రిలీజ్ చేస్తుంటే ఏమవుతుంది, అదే మళ్ళీ అదేం చేస్తుంది, తిరిగి అదే విడుదల చేస్తుంది. ఎవరైనా శివలింగాన్ని పాదరసలింగము, స్ఫటికలింగము, పంచలహలింగము అనేసి మేము 10 సంవత్సరాలు పూజించాము, ఎవరికైనా దానం వేయాలని నేను అంటే తెలియని వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళు దాన్ని భరించలేక మనకి ఇచ్చేస్తున్నారు. ఈ శివలింగం తెచ్చి మనకు కొద్ది రోజులు బాగుంది, తర్వాత మొత్తం జాతర అయిపోయింది, దీన్ని ఎవరికైనా ఇచ్చేద్దాం ఇస్తారు. వాళ్ళు అట్లే దాన్ని నెగిటివ్ నుంచి వీళ్ళు తెచ్చుకున్నట్లు. అభిషేక ప్రియుడైనా
అవును. ప్రతిరోజు ఆయన అభిషేకం చేయాలి. ఇప్పుడు కొంతమంది మీరు అన్నట్టుగా స్ఫటికలింగం అని చెప్పి ఇంత చిన్న సైజులో పెట్టుకుంటే పర్వాలేదు, మనం అన్నిటికీ తట్టుకోగలుగుతాము, ఒకవేళ అలా నివేదన చేయకపోయినా పర్వాలేదని చెప్పి అలా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఎవరైనా చెప్తే వద్దు అని చెప్పి తీసుకెళ్ళి తులసమ్మ దగ్గర పెట్టి అట్లా అయితే రోజు నీళ్లు పోస్తాం కదా, అభిషేకంతో సమానమే అని అలా తులసి చెట్లో పెట్టడం ఇలా చూస్తున్నాం. ఇదంతా కరెక్టే అంటారా? అదే వాళ్ళు స్ఫటికలింగం చిన్నది కదా, చాలా చిన్నది ఉంటుంది, ఉమ్, అంగుష్ట ప్రమాణం అంటారు. ఉమ్, అది వీళ్ళు ఆ పూజించే విధానం తెలియకుండా పూజించడం వల్ల అది ఫాస్ట్గా నెగిటివ్ లోడ్ అయిపోతుంది. ఉమ్, నెగిటివ్ లోడ్ అయిన తక్షణం ఏమవుతుంది, నెగిటివ్ రిలీజ్ కావడం స్టార్ట్ అయిపోతుంది. ఉమ్, అప్పుడు వాళ్ళు దాన్ని తులసి చెట్టు కింద పెట్టాలి, మారేడు చెట్టు కింద పెట్టాలి, శివాలయంలో పెట్టాలి, మళ్ళీ అదే యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. ఇది వచ్చిన వరకు నాకు చెడ్డ జరిగిందని మాత్రం చెప్పరు, ఉమ్, దేవుడి పని నిందేసినట్టు ఉంటుంది. కానీ అది మాత్రం అన్ని విషయాలు లాగేస్తుంది. ఓకే. అదే ఆలయంలో ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉండవు, వంట రూమ్లు ఉండవు, బెడ్రూమ్లు ఉండవు, అర్చన అభిషేకాలు నిత్య నైమిత్తిక అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అవును. అందుకని నియమించబడి ఒక పురోహితుడు ఉమ్, ఉంటాడు కాబట్టి అక్కడ అందరికి కూడా ఆడ కూడా పోయేసి శివుని దగ్గర ఏడిస్తే మళ్ళీ ఏడిపి వస్తుంది మనకు. ఉమ్, శివలింగం దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఓకే. దేవుడి దగ్గర ఎప్పుడు కష్టాలు చెప్పకూడదు. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది, ఉమ్, ఉమ్, కష్టాలు చెప్పడం రూల్ ఎక్కడ నోటీస్ బోర్డు ఉందా, సమస్త శుభాలు ప్రసాదించు స్వామి అంటే సమస్త శుభాలు అందులో వచ్చేసాయి కదా. అంతే, అంటే ఒక కష్టాలు పోతేనే కదా శుభాలన్నీ ఒక వస్తాయి. పేద కుటుంబము ఉంది, భార్యాభర్త ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళ అమ్మా నాన్నకు కండ్లు లేవు, దారిద్ర్యము. ఉమ్, వాళ్ళు శివుని పూజించారు, ఎవరు భార్యాభర్త. ఆ, శివుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలో కోరుకోండి, ఒకే కోరిక అన్నాడు. ఉమ్, వీళ్ళు సంపద అడిగితే పిల్లలు లేరు, పిల్లలు అడిగితే సంపద లేదు, తల్లిదండ్రులు కండ్లు అడిగారంటే వీళ్ళకి ఇంకా దరిద్రం అంటే ఉంటుంది, ముసలి వాళ్ళకు కండ్లు, ఉమ్, అన్నీ కావాలని ఒకే కోరిక కోరుకోమన్నాడు. సరే స్వామి ఉండండి కొంచెంసేపు, ఉమ్, మేము ఆలోచించుకొని వచ్చి చెప్తామని చెప్పి వీళ్ళు లోపలికి మాట్లాడుకొని మళ్ళీ వచ్చారు. ఉమ్, ఇప్పుడు మేము అడుగుతాం సార్, మేము ఇచ్చే అన్నారు. సరే అడగండి అన్నాడు ఆయన. ఉమ్, మా పిల్లలు బంగారు కంచంలో భోంచేస్తుంటే మా అమ్మ నాన్న చూసేట్టుగా మాకు వరం ఏంటి అన్నారు. కోరిక ఒకటే, ఒక్కటే అంటే మాకు పిల్లలు పుట్టాలి, పుట్టాలి, బంగారు కంచం అంటే మాకు కంచం సంపద అంటే రావాలి, సంపద రావాలి. అది మా అమ్మ నాన్న చూడాలి, వాళ్ళ కళ్ళు రావాలి, బాబా బాబా. ఇలా కోరుకోవాలి దేవుణ్ణి. ఉమ్, ఏం స్వామి మొన్న బస్ స్టాండ్లో ఎదురుకు వస్తే పలకరించకపోతేవి, బ్యాంకులో కనిపిస్తేవి, ఇట్లంతా మాట్లాడకూడదు దేవుడితో. కొంతమంది నిజంగా ఇంట్లో నా ముందర ఒక పర్సన్ ఉన్నాడు అన్నట్టుగా కూర్చొని మాట్లాడుతూ ఏకంగా దేవుణ్ణి తిడతారు కూడా. నువ్వు అసలు లేవు, నువ్వు అసలు అది ఇది రాయివే అదే ఇదే అని చెప్పి నాకు పిచ్చి తెలిసి నేను పిచ్చిగా. చిన్నప్పుడు ఒక అతను ఉన్నాడు వెంకటేష్ అనేసి, ఉమ్, అతను మా ఊరు శివాలయంలోకి వచ్చాడు. శివాలయం కోసం అందరూ మాట్లాడితే దీన్ని గొడవ పడుతున్నాడు. నిన్న నువ్వేం చెప్పావు చెప్పు, మాట ఉందా నీ దగ్గర, నాకు ఒక పని సాయంత్రం అంతా కావాలన్నాను కదా, కాలేదు, నీ దగ్గర మాట లేదు, గొడవ పడుతున్నాడు. ఆ ఊరికి అలవాటు అయిపోయింది, పట్టించుకోడు, మీరు పక్కకు పోండి, ఆయన ఏదో మాట్లాడుకుని పోండి. సరే ఈరోజు చెప్తాను, కొంచెం సీరియస్గా తీసుకో సబ్జెక్టు, నేను ఎవరు చెప్తాను, నువ్వు అసలు చెయ్యవు, నేను మాట ఇస్తాను, నేను నమ్మినాను, ఇట్లా గొడవ పడతాడు ఆయన. మళ్ళీ విభూతి పట్టీలు తీసుకుంటాడు, నేరు నవగ్రహాలు తిరిగిపోతాడు, అట్లే వాళ్ళు మురిస్తూ వస్తాడు. మాతో మీకేం చెప్పాను అంటాడు, లోపల పెద్దాన్ని కూడా చెప్పేసి వచ్చాను, ఇలా ఆయన గొడవ పడేవాడు. అంటే ఇప్పుడు గ్రహాల దగ్గరికి పోయి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అని అంటే మన గ్రహాల ప్రభావం మన పర్సనల్ చార్ట్ పైన అతని ఉంటది యొక్క- కాబట్టి అలా తిడుతున్నాడు ఆయన. ఆలోచించుకున్నాడు, ఆ, ఈ నవగ్రహాలు మనకు ప్రతి పనిని ఆటంకం చేస్తున్నాయి. ఉమ్, పరమేశ్వరుని ఒక పెద్ద మనిషిలాగా, ఆయన ఒక గ్రామ పెద్దలాగా, అందరికీ ఆయన హెడ్ లాగా భావించి ఉమ్, ఆయనతో నువ్వు ఆయన్ని మాట్లాడి నేను నాకు చెప్పావు, హామీ ఇచ్చావు, కానీ నువ్వు చేయలేదు, ఉమ్, ఎందుకు ఆలోచన చేస్తున్నావు, నేను నిన్ను నమ్ముకుని నేను మాట ఇచ్చాను, నిన్ను నమ్ముకుని పలానా పని చేస్తున్నా, నాకు ఇంకా లేట్ చేయదు, ఈరోజు నా పని అయిపోవాల్సిందే, ఓం నమ శివాయ నీకు మహా ఇవన్నీ ఏళ్ళు. ఏం చెప్పడు, డైరెక్ట్ స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ వినాయకుడు దగ్గరికి వెళ్తాడు, ఆ, మీ డాడీకి నువ్వన్నా చెప్పకూడదు అంటాడు. కాబట్టి శివలింగం ముందు ఎప్పుడు కూడా మనము స్థాయికి మించి ఎక్కువ క్రమశిక్షణ చూపించి చాలా తెలివిగా భక్తితో ఆరాధిస్తే మనం ఇంకా సాధించలేని ఉంటలేదు. మృత్యుంజయుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మృత్యు ఉంటుందా, వాళ్ళు ముగ్గురు కలిసిన ప్రదేశం కదా. అవును. మృత్యుంజయుడు అంటే మృత్యుని జయించినాడు. భగవంతుడు అంటే పుట్టుక యొక్క రహస్యం తెలిసినవాడు, గిట్టుటకు అవకాశం లేనివాడు అని అర్థం. ఉమ్, భగవంతుడు అంటే అక్కడ మీరు ఎవరైనా చెప్పారు మీకు, భగవంతుడు అంటారు, అసలు మీనింగ్ ఏంది, ఉమ్, పుట్టుక యొక్క రహస్యం తెలిసినవాడు, గిట్టుటకు అవకాశం లేనివాడు, అందుకే మృత్యుంజయుడు. మృత్యుని జయించడం మృత్యుంజయం. అవును. కాబట్టి ఆయన ఆశించేది ఏదో కాదు, చక్కగా ఒక అభిషేకం, ఉమ్, గంగాజలంతో అభిషేకం, అభిషేక ప్రియుడైన ఉమ్, ఇంకేం ఆశించడు. అంత సులభమైన పూజా విధానం వదిలేసి అవును. నెత్తి నోరు కొట్టుకొని లేనిపోయిన సమస్య మళ్ళీ తెచ్చుకుంటారు, అలా తప్పు. మాకు ఓకే. తెలియదు అంటే అది ఎవరికి సంబంధం లేదు. ఆ, కాబట్టి శివలింగం యొక్క శక్తి, శివలింగ రూపం, శివలింగంలో ఏమేమి ఉందంటే ఉమ్, బ్రహ్మ విష్ణు మహేష్ తత్వం ఉంది త్రిమూర్తుల తత్వం. అక్కడ ఉంది. అక్కడ మీకు పానవట్టం చూడండి, మీకు అవును. మహావిష్ణువు గుర్తొచ్చేస్తాడు. సృష్టి అంటే కింద పీఠం బ్రహ్మ. బ్రహ్మదేవుడు,
సృష్టి స్థితి లయము. ఉమ్, ఇక్కడ పోయి బాధలు చెప్పకూడదు. మన బాధలు నిజంగా బాధలు కావు. ఉమ్, దేవునిపై అంత తక్కువ స్థాయి కోరికలు కోరకూడదు. ఉమ్, సమస్త శుభాలంటే ఆ టైటిల్ ఎలా ఉంది? ఈతి బాధలు ఇవంతా వాళ్ళకి సోది వినకూడదు. అంతే. విసుగు వస్తుంది వాళ్ళకు. అయినా నిజంగా ఆ బాధలు ఏదో చెప్పేస్తాం కానీ ఆయనకు తెలీదా తెలుసు, కదా. కర్మ సిద్ధాంతం ఉంటుంది కదా, ఉమ్, మన చార్ట్ ఒకటి ఉంది కదా, మనం ఎందుకు పుట్టాము, కార్యకారణాలు లేకుండా మనకి జన్మెత్తలేదు. ఉమ్, వాటికొని ఉన్నాయి కదా, అవి వెనకాల ప్రారంధము, సంచితము, ఆగామి, ఆగామి. 3 కర్మలు ఉన్నాయి. 3 కర్మల్లో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఉమ్, దాని ప్రకారం మనం కర్మ అనుభవించాలి. అదే. దాన్ని ఎదుర్కొనే శక్తే ఇస్తాడు. ఇప్పుడు దేవుని మొక్కితే కర్మ తీరదు, ఏ దేవుని మొక్కిన అంటారు. కానీ దేవుని మొక్కాలి. మొక్కితే మనకేం తీరుతుంది? కర్మను ఎదుర్కొనే శక్తి వస్తుంది. అంటే ఆ, మనల్ని ఈరోజు పాము ఎదురు కాటేయాలంటే తేలొస్తుంది, చిన్నదాంతో పోతుంది. తీవ్రత తగ్గించేస్తాడు. లేదు దేవుడు నేను మొక్కను ఏది ఉంటుంది కానీ అంటే పాము వస్తుంది, ఇంకా వాళ్ళ బంధువులందరూ కూడా వస్తారు. ఉమ్, ఉమ్, అప్పుడు మనం ఎదుర్కోలేం. ఈ ఓకే. తీవ్రతను తగ్గిస్తూ ఉంటాడు అంతే. కర్మను ఆయన తొలగించడు, ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. ఉమ్, అందుకు దేవుని మొక్క అనేది. ఓకే. కాబట్టి ఈ సులభం దేవతారాధనలో మనం బెనిఫిట్ పొందడం సులభమైన మార్గం ఇంకోటి లేదు. ఆడ వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానాలతో పూజలతో ఇదే భక్తి అనుకునేసి అది అసంపూర్ణమైనటువంటి అపరిపక్వమైనటువంటి కోరికలు కోవడముతో ఆడ రాదు కన్ఫ్యూజన్. అవును. మా పిల్లలు బంగారు కంచంలో తింటూ ఉండగా మా తల్లిదండ్రులు చూసే వరాన్ని ఇవ్వమంటే ఎంత లాజికల్గా ఉంది? అవును. కండ్లడితే కంచం లేదు, కంచం అడితే పిల్లలు లేరు, పిల్లలు అడితే ఇంకోటి లేదు. అలా ఉండాలి. అవును. లాజికల్గా ఆలోచిస్తే దేవుడు మన లాజిక్ ఆయన పడతాడు. నీకు ఇస్తా నేను ఉమ్, అంటాడు. కాబట్టి శివలింగం యొక్క ప్రత్యేకత తెలిసిన తర్వాత ఆలయానికి వెళ్ళి ఆరాధించుకోవడమే ఉత్తమం. ఉత్తమం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి